ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము స్థితి ప్రకరణము. వశిష్ఠ గురుదేవుడు చెప్తూ ఉన్నారు, ఓ రామ, మలినమైనటువంటి మనసుని శుద్ధ మనసుతోటి కలియడానికి అసఖ్యమై ఉన్నది. ఈ మలినము శుద్ధము అనేది ఎప్పటికీ కలవడానికి సాధ్యం కాదు. కాబట్టి అందు ఎప్పటికీ కలియదు. శుద్ధ సంతప్తలోహమే కలుస్తుంది, కానీ అన్యము కాదు. ఏ పుటము వేయబడినటువంటి బంగారము ఉంటుందో అదే పుటము వేయబడినటువంటి బంగారం కలుస్తుంది, కానీ మకిలితో కూడినటువంటి బంగారము శుద్ధ తప్తమైనటువంటి లోహంతో ఎప్పటికీ కలవదు అని చెబుతూ, అంతేకాదు శుద్ధ చిత్తతత్వాలు పరస్పరం కలుస్తాయి. అంతేకాదు ఏకరూపమైనటువంటి జలాలే కలిసి ఏకమవుతాయి, కానీ మలిన శుద్ధ జలాలు అట్లు ఏకము కానేరవు కదా. ఒకవేళ కలిపినా మొత్తం మురికే అయిపోతాయి, కానీ శుద్ధత్వంగా అయితే ఉండవు అని చెబుతూ, శుద్ధిర్హి చిత్తస్య వివాసనత్వమభూత సంవేదనమేకరూపం తస్య సుశుద్ధ్వా భవతి ప్రబుద్ధత స్తన్మాత్ర యుక్త్యా పరసంగమేతి. సంపూర్ణమైన వాసన క్షయము అయిపోతే భూత ప్రపంచము అనేటువంటిది వర్జితమైపోతుంది. ఇటువంటి వాసనాక్షయము ప్రపంచ వర్జితము అయిన ఏకరూపత్వమైనటువంటి జ్ఞానం ఏదైతే ఉన్నదో అది చిత్తము యొక్క చిన్మాత్ర పరిశేషత్వాన్ని శుద్ధి లభించడం, మరి పరిశేషత్వము అనేటువంటి శుద్ధి లభించడం చేత జీవుడు పరమ కైవల్య పదమైనటువంటి మోక్షాన్ని శీఘ్రంగా పొందుతూ ఉన్నాడు. అత్యంతికమైనటువంటి వాసనాక్షయము పంచభూత రూప దృశ్యం యొక్క జ్ఞానం లేకుండా ఉండడం, అలా లేకుండా ఉండి ఏకమైనటువంటి ఆత్మస్వరూపం యొక్క జ్ఞానముతో కూడి ఉండడం, ఇది చిత్తం యొక్క శుద్ధి అనబడుతుంది. అప్పుడే చిత్తం శుద్ధి అవుతుంది. అట్టి చిత్తం యొక్క చిన్మాత్ర పరిశేషత్వ రూప శుద్ధి చేత జీవుడు ప్రబుద్ధుడవుతాడు, పరమాత్మతోటి ఐక్యము అనేటువంటి మోక్ష స్థితిని శీఘ్రంగా పొందుతాడు అని ఈ యొక్క స్థితి ప్రకరణ ముందు శ్రీ వశిష్ఠ గురుదేవులు భార్గవోపాఖ్యానమున మనోరాజ్య సమ్మేళనము అనేటువంటి దాని గురించి వర్ణించి ఇంకా ఈ విధంగా చెప్తూ ఉన్నారు. సర్వ సంస్కృతి ఖండేషు భూత బీజ కళాత్మన సన్మాత్ర ప్రతిభాసస్య ప్రతిభాసేన భిన్నత. ఓ రామ, జీవులందరూ కూడా తమ తమ కల్పిత ప్రపంచాలయందు స్థూల సూక్ష్మ కారణ శరీరాలను తో సంబంధం కలిగి ఉండి వానితోనే తాదాప్యాన్ని పొందుతూ ఉంటారు. అంటే ఆయా జగత్తులకు భిన్నంగా చూస్తూ ఉంటారు. వారు ఉన్నటువంటి దానికి వేరువేరుగా గాంచుతూ ఉంటారు. అట్టి భిన్నత్వము తన్మాత్ర యొక్క ప్రతిభాసము చేత మాత్రమే సంభవిస్తూ ఉంటుంది. అంటే స్వప్రకాశ స్వరూపము కానీ చిదేక రసము అయినటువంటి ఆత్మయే ప్రతిభాసావసము చేత ఆయా విధమైనటువంటి భిన్నముగా కల్పింపబడుచూ ఉంటుంది. కానీ వాస్తవానికి విచారించి చూసినట్లయినా అది యథార్థముగా కానే కాదు. సమస్త ప్రాణుల యొక్క సుషుప్త్యానంతరము అంటే గాఢ నిద్ర చివర ద్వైత వ్యవహార ప్రవృత్తి కానీ స్వప్నము జాగ్రత్త దశయందు వన నద్యాదుల యందు ప్రవృత్తి నివృత్తి ఏకరసమైనటువంటి చైతన్యం యొక్క సర్వవ్యాప్తి చేతనే సిద్ధిస్తూ ఉన్నవి. అంతేకాని సుషుప్తి అనంతరము మెలకువ పూర్వము ఏమి ఉంటుంది అంటే సమస్త ప్రాణులకి అతి చిన్న సమయం, అతి స్వల్పమైన గుర్తించలేని సమయం. గుర్తించాము అంటే ప్రపంచకంగా దేహంలో పడి ఉంటాము.
అని చెబుతూ, అంతేకాదు రామ, ప్రవృత్తి యందు వ్యవహరించేటువంటి జీవులందరూ కూడా చైతన్య జ్యోతి వలననే ఘటము, పటము మొదలైన పదార్థాల యొక్క అనుభవాన్ని పొందగలుగుతూ ఉన్నారు. అంతేకాకుండా సాక్షి చైతన్యం యొక్క ఉపాధి మేళనము చేతనే, లేకపోతే బ్రహ్మైకత్వ దృఢత్వము చేతను ఒకరు మరి ఒకరి చేత కల్పింపబడిన సృష్టులను చూచుచూ ఉన్నారు. ఒకరు చేసినటువంటి దానిని మరొకరు గాంచుతూ ఉన్నట్లుగానే ఇలాగా చిన్మాత్రైకత్వమైనటువంటి ప్రణాళికల చేత చిత్ర విచిత్రములైన సృష్టి రూప జలాశయాలు పరస్పరము కూడా మిళితమగుచు అంతటా కూడా గొప్పతనాన్ని పొందుచూ ఉన్నవి. జగద్రూపమైనటువంటి గంజా ఫలాలు కొన్ని పరస్పరము కూడా మరి కలవడం లేదు. అలా మిళితం కాకుండానే వేరువేరుగా ఉండి అట్లాగే లయమవుతూ ఉన్నవి. మరికొన్ని ఒకదానితో ఒకటి కలిసిపోయి కూడా నాశరహితముగా కూడా, అంటే నశించకుండా కూడా ఉంటూ ఉన్నవి. దేని అందలి ప్రతి అనువందును జగద్రూపాలైన వేల కొలది గుంజా ఫలాలు పరస్పరము కలియక ఉన్నప్పటికీ కూడా మరి అది మాయా సబలితమైనటువంటి బ్రహ్మము అనే వనమని నీవు తెలియు. అంతేకాదు జగద్రూపమైనటువంటి గుంజా ఫలములు పరస్పరము కలయడం చేత అన్నీ కూడా సాధారణ వ్యవహార యోగ్యత్వాన్నే పొందుతూ ఉన్నవి. ఈ లోకముల యందు ఏ ఏ జీవునికి అనుభవయోగ్యమైనటువంటి భోగానుకూలముగు ఏ కర్మ ఎచ్చట ఆరూఢమై ఉంటుందో దానిని అనుసరించే అతడు అంతను చూస్తాడు. అధికంగా ఏమాత్రము చూడడం వాడికి చేత కాదు. ఒకని చిత్తము మరి ఒకని చిత్తం అందలి మనోరాజ్యాన్ని దర్శింపజాలకుండయు. అంటే నా మనసులో ఏమున్నదో ప్రక్కవాడు చూడలేడు. ప్రక్కవాని చిత్తం ఏమి వృత్తి సలుపుచున్నదో మనం చూడలేము. అలాగే భోగానుభవమును అందజాలకుండడం కూడా దర్శించలేము. అటువంటి అనుభవాన్ని మనం పొందలేము. మనోజీవ భేదాలకు కారణమై ఉంటున్నది అని చెబుతూ, పరస్పరం సమ్మిళతాం సర్గానాం రూఢ భావినాం దేహ సత్తా భృశం రూఢ దేహాభావస్తు విస్మృతి. ఇట్లు భిన్న మనోరాజ్య రూపాలైనటువంటి సృష్టులను గూర్చినటువంటి కర్మ వాసన మొదలైనవి సమమే అవడం చేత ఏకకాలంలో ఫలోన్ముఖమై అవి కలయికను చెందగా వ్యష్టి సమిష్టి స్థూల దేహ సత్తా అనేటువంటిది, వ్యష్టి సమిష్టి అనేటువంటి స్థూల దేహ సత్త అప్పుడు ఎరుగబడుతూ ఉంటుంది. అట్టి సత్త యొక్క మరుపు చేతనే దేహభావము కూడా స్వాభావికంగా సిద్ధిస్తుంది. దేహమందు మరి ఆత్మభావము దృఢమునర్చుకొని, అంటే ఇదే సత్యము అనే భావనను దృఢం చేసుకొని స్వాభావికమైనటువంటి తన ఆత్మస్థితిని మరిచిపోతాడు. దేహమే సత్యం అన్నప్పుడు దేహాంతర్గతంగా ఉన్నటువంటి ఆత్మ మరి ఆ స్థితిని, ఆత్మ ఒకటి ఉన్నది అనే స్థితి ఉండదు. అదే చిద్రూపమును సువర్ణము తన యొక్క సువర్ణత్వమును విస్మరించి మరి అది బంగారముతో సమానము. దానిని అది శుద్ధాత్మతత్వము అయినటువంటిది ఆ బంగారాన్ని విస్మరించి కటకత్వ రూపాన్ని చెందినట్లుగా ఆ బంగారం ద్వారా ఏర్పడిన ఆభరణ రూపాలను పొందినట్లుగానే మన మిథ్యా జగద్రూపమైనటువంటి అవిద్య అనుభవిస్తూ ఉన్నది. హఠయోగాభ్యాసము చేత శుద్ధమైనటువంటి ప్రాణవాయువు మరొకని శరీరమందు ప్రవేశించి వాని దేహ ప్రాణము కూడా తన వశము చేసుకొని శబ్దము మొదలైన వేద్య పదార్థాలను ఎరిగినట్లుగానే శుద్ధమైనటువంటి మనసు చేత మరి ఒక సృష్టికి ఆశ్రయభూతమైనటువంటి మనోరాజ్యాన్ని ఎరుగుతుంది. అంతేకాదు జీవులందరి యొక్క కూడా జాగ్రత్త స్వప్న సుషుప్త అవస్థలకు ఆత్మ ఆశ్రయం ఏంటి అంటే ఆత్మయే అయ్యింది, కానీ దేహము కాదు కదా. ఎలాగంటే జాగ్రత్త కల్పన దేహము లేకపోతే సిద్ధింపదు. అప్పుడు అన్యోన్యాశ్రయ దోషము సంభవిస్తుంది కదా. ఏ విధంగా అంటే దేహము లేకుండా వాడు ఒక కల్పన చేయలేడు. అదే దేహము ఉన్నా కూడా మరి జీవులు
ఆ పరమాత్మనే ఆశ్రయించి ఉన్నది కాబట్టి ఆ జీవులందరి యొక్క జాగ్రత్త స్వప్న సుషుప్త అవస్థలకు మూల కారణం ఆశ్రయభూతమైనటువంటిది ఏంటి అంటే అది దేహం అయితే కాదు కదా. కానీ ఈ జాగ్రత్త కల్పన జాగ్రత్తను గురించి చెప్పాలి అంటే దేహం లేకపోతే అది సిద్ధిస్తుందా అంటే అట్లా సాధ్యం కాదు. కాబట్టి ఒకదానికొకటి ఆశ్రయించుకున్నటువంటి దోషము అంటే రెంటికి సంభవిస్తుంది కదా. ఈ విధంగా జీవాత్మయే అవస్థాత్రయ రూపము అవడం చేత ఏ అవస్థ జాగ్రత్త స్వప్నము సుషుప్తి అనే ఈ మూడు అవస్థల యొక్క రూపం అవడం చేత తరంగము జలం కంటే వేరుగానట్లుగానే దేహమును ఆ జీవాత్మకు భిన్నము కానేరదు. ఏ విధంగా తరంగము నీటికి వేరవుతుందా కాదు. తరంగమన్నా నీరన్నా నీరే, నీటి ఎందే తరంగం పుడుతుంది. అలాగే ఈ దేహం కూడా ఆ జీవాత్మకు భిన్నం కానేరదు. ఆ జీవుడుండబట్టే దేహము అనేది కదులుతూ ఉన్నది. అదే లేకపోతే ఇది జడప్రాయమైనది. కాబట్టి ఆ జీవాత్మ కంటే ఈ దేహం అనేటువంటిది భిన్నంగా లేదు. తత్వజ్ఞాని సుషుప్త అంతమందలి అంటే ఏ పరమాత్మ తత్వమైనందైతే నిలబడి ఉన్నాడో అటువంటి వాడు సుషుప్త్యము అంటే గాఢ నిద్ర చివర యందు వాసనారహితమైనటువంటి తురీయ పదమందు స్థితుడై ఉంటాడు. ఏ విధంగా ఏమీ తెలియబడని స్థితి, ఏమీ గుర్తించలేని స్థితిలో అంటే తురీయ పదమందు వాడు స్థితుడై ఎటువంటి వాడు శాశ్వతమైన పదమందు స్థిరపడిన వాడు మాత్రమే చేసే స్థితి. అయితే దాని యందు తురీయ పదమందే స్థితుడై చైతన్యైక ఐక్య రసమైనటువంటి ఆత్మభావాన్ని జ్ఞానము చేత ప్రాప్తి పొందుతాడు. పొంది జీవభావము నుండి ఈ యొక్క దేహ జీవభావం నుండి నివృత్తి పొందుతాడు. అజ్ఞాని వాని యొక్క కల్పన చేతనే దేహము మొదలైన ఆకారాలతో నిండిన కల్పనారూప ప్రపంచమునందు ప్రవృత్తుడవుతాడు అజ్ఞాని అని చెబుతూ నిరతిశయానంద రూపమైనటువంటి మోక్షతుల్యమే అవడం చేత సుషుప్తి జ్ఞానికిని అజ్ఞానికిని సమానమే. అక్కడ ఏముంటుంది, ఎటువంటి అతిశయము ఉండదు. అందుకే నిరతిశయానందము. ఎటువంటి అదనమైనది అధికమైనది ఉండదు. కేవలం ఆనంద స్వరూపమైనటువంటి మోక్షతుల్యమే, మోక్షానికి సమానమైనటువంటి సుషుప్తి జ్ఞానికి కానీ అజ్ఞానికి కానీ ఇద్దరికీ సమానమే. కానీ జ్ఞానవర్జిత సుషుప్తి సహితుడగు జీవుడు సంసారాన్నే పొందుతాడు. ఇది ఇందలి విశేషము. అంటే సుషుప్తి గాఢమైన తమస్సు సుఖము అనేది జ్ఞానికి అజ్ఞానికి ఇద్దరికీ సమానమే. అయినప్పటికీ కూడా జ్ఞానాన్ని ఎవడైతే వదిలేసి ఉంటాడో అజ్ఞానముతో ఆవరించబడి ఉంటాడో అటువంటి వాడు అనుభవించేటువంటి సుషుప్తి ద్వారా సుషుప్తితో కూడుకున్నటువంటి జీవుడు మళ్ళీ సంసారాన్ని పొందుతాడు. వాని యొక్క శరీరము అనేటువంటిది పతనమవుతుంది, మరొక శరీరాన్ని ధరించుకొని వస్తాడు. ఈ విధంగా ఇది ఇందలి విశేషమైనటువంటి విషయం అంతే అని చెబుతూ చిద్వస్తువు సర్వవ్యాపి అగడం చేత ఒకానొక జీవుడు మరి ఒకని సృష్టి యందును ప్రవేశింపగలుగుచూ ఉన్నాడు. ఒక్కొక్క సృష్టి యందు విభిన్న రూపముతో అనేక సృష్టులు ఉన్నవి. ఆ సృష్టులంతా కూడా ఆ అన్ని సృష్టుల యందు కూడా కదలి స్తంభ దళాల వలె ఇంకా అనేక సృష్టులు ఉన్నవి. అరటి చెట్లు కనుక ప్రక్కన ఉన్నప్పుడు దాని ప్రక్కన అనేక పిలకలు పుట్టినట్లుగానే ఆ పిలకలకు అనేక ఆకులు ఉన్నట్లుగానే ఇంకా ఆ సృష్టులందు కూడా ఇంకా అనేక సృష్టులు ఉన్నవి. ఈ సృష్టులన్నింటి యొక్క బాహ్యమునందు కానీ అభ్యంతరమునందు మొత్తం నందు వ్యాపించి బాహ్య ప్రదేశమున వ్యాపించినటువంటి పత్రములలాగానే అతి విశాల రూపమైనటువంటి బ్రహ్మము స్వభావముగానే శీతలమగు కదలి దళ మండపము వంటిదే అవుతుంది. ఏ విధంగా అంటే కదలీ దళం అరటి తోటలో ఉన్నటువంటి ఆకులు బయటికి వ్యాపించినట్లుగానే అదే విధంగా ఈ బాహ్యాభ్యంతరాలందు కూడా వ్యాపించి ఈ బ్రహ్మము అనేటువంటిది స్వాభావికంగానే శీతలమైనటువంటి మరి
కదలి రూపములాగానే ఆ అరటి చెట్లలో ఎటువంటి భేదము ఏమీ కూడా లేకుండా ఉన్నట్లుగానే ఈ వివిధ రకాలైనటువంటి సృష్టులు యందు కూడా బ్రహ్మతత్వమునందు భేదమేమీ లేదు. ఎన్ని చిన్నాకులేసినా, ఎండాకులేసినా, పొట్టాకులేసినా, పిలకలేసినా, చిన్న గెల వచ్చినా, పెద్ద గెల వచ్చినా అరటి చెట్లలో ఎటువంటి భేదము లేనట్లుగానే ఈ యొక్క సృష్టులందు కూడా బ్రహ్మతత్వమునందు ఎటువంటి భేదము లేదు. ఏ విధంగా అంటే మరి అంతేకాకుండా బీజము జల సంబంధము చేత వికసిత వృక్షమై మరలా కూడా ఫలాదుల ద్వారా తన యొక్క పూర్వకాల బీజభావాన్ని పొందినట్లు కానీ మొట్టమొదట అది విత్తనంగానే ఉంటుంది. అది భూమిలో నాటి జలము చల్లుచూ వచ్చాం. ఆ జలం యొక్క సంబంధం చేత అదేమవుతుంది? అంకురం అవుతుంది, మొక్క అవుతుంది, చెట్టు అవుతుంది, పెద్ద వృక్షం అవుతుంది. మళ్ళీ ఆ ఆకులు, పల్లవాలు, కొమ్మలు, చిగుళ్ళు, పూలు, పండ్లు ఇటువంటి వాటి ద్వారా మొదలైన వాటి ద్వారా మళ్ళీ తన పూర్వకాల బీజము అంటే మళ్ళీ విత్తనాలను తయారు చేస్తుంది. తను ఏ విత్తనం ద్వారా అయితే ఇంత అయిందో అటువంటి విత్తనాలను మళ్ళీ అది పొందుతుంది. అలాగే బ్రహ్మం కూడా కామము, కర్మము మొదలైన జలము అవి నీరైతే ఈ కామము, కర్మము అనే జలము యొక్క సంబంధం చేత మనోరూపాన్ని పొందుతుంది. పొంది జననము, మరణము అనేటువంటి కల్పన చేస్తూ అధికారి దేహములో లభింపగా మరి శ్రవణము, మననము అనేటువంటి జ్ఞానప్రాప్తిని పొంది తద్వారా పూర్వసిద్ధమైనటువంటి తన బ్రహ్మ స్వభావాన్ని మరలా పొందుతాడు. అంటే అజ్ఞాని జనన మరణాదుల కల్పన చేస్తే అధికారి అన్నప్పుడు మోక్షము చెందటానికి అర్హుడైనటువంటి వాడు. వానికి గనక దేహము లభించిందా శ్రవణము, మననము, నిధిధ్యాసనము అనేటువంటి జ్ఞానప్రాప్తిని పొందుతాడు. దాని ద్వారా ఏం చేస్తాడు? పూర్వంలోనే సిద్ధించినటువంటి తన యొక్క బ్రహ్మ స్వభావాన్ని మరలా పొందుతాడు. అలాగా బ్రహ్మ కారణము చేత జీవుడే జగద్రూపంగా విజృంభిస్తూ ఉన్నాడు. మూలానికి కారణమేమంటే అది చెప్పశక్యంగానే కాదు. ఎలాగంటే మూలే మూల భావాద మూలం అనున్నట్లుగానే మూలానికి మూలము లేనందున మూలము కారణవర్జితమై అయింది. అంటే మూలము అంటే బ్రహ్మమునకు మూలము లేదని భావం. ఇంకా పత్ర, శాఖ, వృక్ష, పుష్పాలు, ఫలాలు మొదలైన రసయుక్తములై ఉండడం చూచి వృక్షాదుల యొక్క స్వభావము రసము అని చెప్పినట్లుగా జగత్కారణమైనటువంటి రసయుక్తాలై ఉండడం చూచి వృక్షాదుల యొక్క స్వభావము రసము అని చెప్పినట్లుగానే జగత్కారణమైనటువంటి బ్రహ్మము కూడా జగద్ధర్మక స్వభావ విశేషమే అవుతూ ఉంటుందని, అందుకే బ్రహ్మం యొక్క కారణత్వమును సిద్ధింపజేయటం స్వభావ కారణత్వాన్ని సిద్ధింపజేయటమే అని అవుతుందని అంటాం. కానీ అట్లు కాదు. ఎలాగంటే బ్రహ్మము నిర్విశేషమున రాకారమును, అద్వైత రూపమును అవడం చేత మరి కారణానికి కార్యముతోటి ఉత్పత్తి అను అసాధారణ ధర్మరూపత్వమున సంబంధము లేనేలేదు. ఏ వికారము, మార్పులు లేనిది, రెండవది లేనిది, సంగమము, సంబంధము కానిది అవడం చేత యథార్థముగా బ్రహ్మము అకారణమైనది. ఇంకా ప్రపంచమంతయు కూడా ఆరోపించడం చేత బ్రహ్మమున కారణము, నిమిత్తము అనేవి సంభవించవు. ఎలాగంటే అలా సంభవించడం బ్రహ్మ స్వభావ విరుద్ధమే అవుతుంది. కాబట్టి అకారణము, వివర్త రూపము అయిన ఈ జగత్తు మిథ్యయే అయ్యున్నది. అట్లయినట్లయితే ఇక సారహితమును, జడమును, దుఃఖమయమును అయిన ఈ జగత్తు మొత్తము మిథ్యే అయ్యున్నది. అట్లయితే ఇక సారహితమును, జడమును, దుఃఖమయమును అయినటువంటి జగత్తు గుర్చి కానీ దాని కారణాలను గుర్చిన కానీ విచారించడం వలన ఏమన్నా ప్రయోజనం ఉన్నదా? ఏమీ ప్రయోజనం లేదు. సారభూతమైనటువంటి బ్రహ్మమును గూర్చి విచారింపదగి ఉన్నది అని చెబుతూ బీజము తన యొక్క బీజాకారాన్ని
బ్రహ్మము తన స్వరూపాన్ని త్యజించకుండానే జగద్రూప ఫలముగా కనబట్టుట అనేటువంటిది బీజాంకురాల యొక్క ఏకరూపత్వమే అవుతూ ఉంటుంది. బీజమంతా కూడా ఆకారవంతమైనదే కాబట్టి ఆకారరహితమైన బ్రహ్మముతోటి బీజమునకు సమత్వం అనేది ఎప్పటికీ కలుగజాలదు. ఈ కారణం చేత బ్రహ్మముతో పోల్పదగినటువంటిది ఏదీ కూడా లేదు అని చెబుతూ, దృశ్యమును గాంచేటువంటి ద్రష్ట తన స్వరూపాన్ని చూడడు. ఎలాగంటే ప్రాపంచిక విషయవాసనల చేత జ్ఞానము ఆక్రాంతమైపోతుంది. అలా ఆక్రాంతము కాగా స్వస్వరూపమందు ఎవనికి స్థితి కలుగుతుంది? ఎప్పుడూ చూసుకోడు. అలాగే మరి మృగతృష్ణ యందు అంటే ఎండమావి యందు జలభ్రాంతి కలిగినప్పుడు విద్వత్త ఎక్కడికి వెళ్ళింది? అక్కడ విద్వత్తు ఎక్కడికి వెళ్ళింది అంటే మృగతృష్ణలో జలభ్రాంతి కలుగునప్పుడు అక్కడ లేదని తెలుసు. అయినా కూడా విద్వత్త కలుగునప్పుడు భ్రమయచ్చట. అక్కడ జ్ఞానం కలగకపోతే భ్రమ ఎక్కడున్నది? జ్ఞానమే కలిగినట్లయితే భ్రమ ఎక్కడున్నది అని చెబుతూ, ఆకాశంలాగానే విశాలమైన స్వరూపము కలిగి సర్వత్రా కూడా వ్యాపించి ఉండి సర్వాన్ని కూడా ప్రకాశింపచేసేది అయిన ద్రష్ట నేత్రములాగానే యథార్థంగా తనను తాను కాంచడం లేదు, చూడటం లేదు. ఆహా, మాయాభ్రమ ఎంత ప్రబలమైనదో కదా అని చెబుతూ, ఆకాశ విశదో ద్రష్ట సర్వాంగోపి న పశ్యతి తేషాం నిజమివాత్మానం దృశీభూతమివ భ్రమ. నేత్రము తన రూపాన్ని చూడనట్లుగానే తన యొక్క ఆత్మరూపము ఆకాశంలాగా నిర్మలమై సర్వవ్యాపకమై స్వప్రకాశమై ప్రత్యక్షమై ఉన్నప్పటికీ కూడా జీవుడు దానిని చూడడం లేదు. భ్రమ యొక్క ప్రాబల్యం ఏ విధంగా ఉన్నది అని చెబుతూ, అంతేకాదు ఆకాశంలాగానే నిర్మలమై సర్వత్రా కూడా వెలయుచూ ఉన్నప్పటికీ కూడా బ్రహ్మము ఎలా ఉన్నది? ఆకాశం ఎంత మాలిన్యరహితమై నిర్మలంగా శుద్ధముగా ఉంటుందో అలాగే బ్రహ్మము కూడా సర్వత్రా వెలయుచూ ఉన్నప్పటికీ కూడా దృశ్య బుద్ధి గల వారికి ప్రయత్నము కూడా అది లభించడం లేదు. ఎలాగంటే దృశ్యాన్ని మరి దృక్మాత్రంగా వీక్షించడు. అలా వీక్షించలేకుండా దృశ్య రూపంగానే అంటే చూడబడేటువంటి ద్రష్ట దృక్కు దృశ్యము, దృశ్యాన్ని దృశ్యంగానే చూస్తాడు, దృక్మాత్రంగా చూడలేడు వాడు. ఆ దృశ్య రూపంగానే చూడడం వలన ఈ బ్రహ్మం యొక్క ప్రాప్తి చాలా అతి దూరంగానే ఉంటుంది, అంటే లభించదు అనే చెబుతూ, ఆకాశ విశదం బ్రహ్మ యత్నేనాపి న లభ్యతే దృశ్య తయా దృష్ట్వే త్వస్య లాభ సుదూరత. ఆకాశములాగానే సర్వత్రా వ్యాపించి ఉన్నప్పటికీ కూడా బ్రహ్మము ఏ ప్రయత్నము చేయనైనను కనిపించడం లేదు. ఎలాగంటే దృశ్యాన్ని దృశ్య రూపంగా చూసినంత వరకు కూడా బ్రహ్మస్వరూప ప్రాప్తి అతి దూరంగానే ఉన్నది అని ఎంచవలసిందే అని చెబుతూ, అంతేకాదు ఘటము మొదలైనటువంటి ఘటాది అంటే కుండ మొదలైన విషయ ప్రదేశాల యందు కూడా వ్యాపించి అది వృత్యవచ్ఛిన్నమైనటువంటిది, అంటే ఆ వృత్తి అనేటువంటిది అవచ్ఛిన్నమైనటువంటి ద్రష్ట విషయ రూపాన్ని కనుక పొందలేదో ఘటాదులు ప్రకాశింపవు. అలా ఆ ఘటాదులు ప్రకాశింపకపోయినప్పటికీ అచ్చట కూడా ద్రష్ట సాక్షాత్కారము అతి దూరమునే ఉంటుంది. ఎలాగంటే వృత్తిని విషయ రూపము నుండి వేరు చేసి బుద్ధి సూక్ష్మత్వం చేత కేవలము పరమాత్మ స్వరూపాన్ని నిశ్చయించడం అనేటువంటిది దుర్లభమైనదే అని చెబుతూ, దృశ్యం అంతేన ద్రష్టారామాన దృశ్యతే ద్రష్టేన సంభవత్యేకో నతు దృశ్యామి హాస్తి. రామ, దృశ్యం కనిపిస్తుంది కానీ ద్రష్ట కనిపించడం లేదు. కానీ యథార్థంగా ద్రష్టయే ఉన్నది, దృశ్యం లేనే లేదు. రామ, దృశ్యాన్ని చూడడం వల్ల ద్రష్ట యొక్క ఆత్మ చూడబడడం లేదు. వాస్తవంగా ఇక్కడ విచారించి చూచినట్లయితే ద్రష్ట ఆత్మ ఒకటి మాత్రమే. ద్రష్ట అనేటువంటిది ఆత్మ. ఇక్కడ ఉన్నదేంటి అంటే ఆత్మ ఒకటి మాత్రమే ఉన్నది.
ఇక్కడ ఇక దృశ్యము అనేది లేనే లేదు. సర్వరూపము కూడా ద్రష్టయే అవడం వల్ల దృశ్య రూపంగా ఉన్నప్పుడు స్వస్వరూపభూతమైనటువంటి దృశ్యమందు క్రియా విరోధము చేత ద్రష్టత్వము ఎలా సంభవించదు కదా. లేక సర్వశక్తిమంతుడైనటువంటి నృపునిలాగానే అంటే రాజులాగానే ఇది కూడా దృశ్య సంపాదనము చేసి దానికి ద్రష్టయగునన్నచో అన్య పదార్థం యొక్క అపేక్ష లేకపోతే అదే రూపము చెందుతుందో అదే రూపమును అనుభవించుచు అట్టి రూపమునే ఉదయిస్తూ ఉంటుంది. మధురమైనటువంటి ఉల్లాసము శర్కరాఖండ రూపమై చెన్నుందునట్లుగానే తన యొక్క రసరూపత్వాన్ని త్యజించ ఏ ఫల పుష్పలతాదుల రూపమైనా కూడా ఉత్పన్నమైనట్లుగాను ఈ చిదుల్లాసమైనటువంటి జీవుడు దేహము మొదలైన రూపాలను పొందుతూ ఉంటాడు. ఇంకా కూడా ఈ ద్రష్ట తన యొక్క చిత్స్వరూపాన్ని త్యజించడు. అలా వదిలిపెట్టకుండానే ద్రష్ట దర్శనారూపాలు అగుచూ కూడా తన యందు జగత్తు అనే స్వప్నాన్ని చూస్తూ ఉంటుంది. పృథివీ యందు ఉత్పన్నమైనటువంటి ఈ భూమి యందు ఉత్పన్నమైనటువంటి లవణాదులు వాటి యొక్క రుచి యందు లవణాది ముక్కలలాగానే ఆత్మయందు అహంకారాదులు అనేటువంటివి ఉన్నవి. తనకి వేరు కానటువంటి అనేక ఖండాల యందు కూడా పృథివీ వ్యాపించి ఉన్నట్లుగానే చిద్వస్తు ఉన్న అనేక రూపాలను ఉదయిస్తూ ఉన్నది. చిద్రసోల్లాసము చేత ఉత్పన్నమవుతుంది. అనేక దృశ్య శాఖల చేత పూర్ణమై ఉంటుంది. ఆ పూర్ణమై ఉన్నటువంటి బ్రహ్మాండ వృక్షాలకు అంతమే లేదు. ఇంకా ఈ దృశ్యమానమైనటువంటి బ్రహ్మాండము అనబడే వనఖండము తన చమత్కారము ఎట్లు అనుభవిస్తుందో చైతన్యము కూడా అట్లాగనే ఆ చమత్కారాన్ని చూస్తుంది. ఏ జీవశక్తి ఏ విధంగా ఎట్లా దృశ్య ప్రపంచమును ఉదయిస్తూ ఉంటుందో అట్లాగానే తన ఆత్మ యొక్క చిద్రూప బ్రహ్మాండమునందు ఉన్నట్లయ్యది అనుభవిస్తూ ఉంటుంది. ఇంకా సమాన కాలాలైనటువంటి వాసనలే ఉదయించడం, కొన్ని జగత్ఖండాలు పరస్పరం కూడా కలుస్తూ ఉంటాయి అని చెబుతూ అవి చిరకాలము కూడా విహారము సల్పినప్పటికీ తుదకు నశించిపోతాయి. కాబట్టి రామా, నీవు పరమ సూక్ష్మ దృష్టితో జ్ఞానరూపముకు చిత్తముతోనూ సహస్రాకములైనటువంటి అన్యుల ప్రాపంచముల యొక్క చూడుము. అనేకాలుగా, సహస్రము అంటే 1000 కంటే అధికమైనటువంటివి, అటువంటి అనేక రకాల ఇతరమైనటువంటి ప్రపంచాలను చూడు. అవి చిత్తమందు, ఆకాశమందు, శిలయందు, అగ్నిజ్వాలయందు, వాయువందు, అరణ్యాలయందు, ప్రతి పరమాణువునందు కూడా వేల కొలది జగత్ సమూహాలు ఉన్నవి. నువ్వుల యందు అంతటా కూడా నూనె ఉన్నట్లుగానే ఈ చిత్తమందు లక్షల కొలది జగత్తులున్నవి. చిత్తానికి సిద్ధి ఎప్పుడు కలుగుతుందో అప్పుడు అదే చైతన్యం అవుతుంది. శుద్ధము సర్వవ్యాపి అయిన చైతన్యం యొక్క పరస్పర మేళనము సిద్ధిస్తుంది. ఈ జగత్తు బ్రహ్మాదుల చేత కల్పితమును బ్రహ్మరూపము అయి ఉన్నది. అయితే కాబట్టి ప్రపంచము దీర్ఘమైన స్వప్నము వంటిదే, పెద్ద కళ లాంటిది. కొందరు జీవులు ఒక స్వప్నము నుండి మరి ఒక స్వప్నమునకు పోతూ ఉంటారు. ఇలా ఒక స్వప్నము నుండి మరొక స్వప్నము యొక్క భ్రమణము చేత గోడలు ఎందుకు కూడా వారలకు స్థితి కలుగుతూ ఉంటుంది. ఇంకా వాసన దృఢత్వము చేత ఇది దృఢ రూపాన్ని పొందుతూ ఉంటుంది. వాసనాన్ని అనుసరించి చైతన్యము ఎట్లు భావిస్తుందో అట్లే అది కూడా అనుభవిస్తుంది అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.